ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క సమయం మాకు అనుగ్రహించినందుకు మీ ఘనమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటాను సెలవించిన రీతిగా ప్రభువా, మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు తండ్రి. ఈ వాక్యం మాకు అందిస్తున్నారు ప్రభువా. ఈ వాక్యం మీరు దీవించి ఆశీర్వదించండి. అనేక హృదయాలకి ఈ వాక్యం అందించండి ప్రభువా. సర్వలోకమునకు ప్రభువా మీ స్వార్థను ప్రకటించుటకు కృప చూపి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ వాక్యముల మీద ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించి మీ వాక్యంలోనికి వెలుట కృప చూపి నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనం చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమకు పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమకు పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము శరీరమును బట్టి విత్తుతున్నామా, ఆత్మ విత్తనములు విత్తుతున్నామా? నీవు ఏ విత్తనములు విత్తుతున్నావని ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మనము చేసే కార్యములే విత్తే విత్తనములు. నువ్వు శరీరేచ్ఛలను నీ జీవిత ఆశయముగా పెట్టుకొని, శరీరేచ్ఛలను నీ జీవిత ధ్యేయంగా పెట్టుకొని, శరీరమే నీకు ముఖ్యమని, ఈ లోకమే నీకు ముఖ్యమని, ఈ లోకంలో జీవించే జీవితమే ముఖ్యమని, ఈ లోక ఆశలు ముఖ్యమని, నా కుటుంబం ముఖ్యం, నా తల్లిదండ్రులు ముఖ్యం, నా భార్య పిల్లలు ముఖ్యం, నా ఉద్యోగం ముఖ్యం, నా యొక్క అవసరతలు ముఖ్యమని, వాటి కోసం నేను ఏ విధమైన చెడు కార్యములు చేస్తాను, నా శరీర ఆనందం ముఖ్యము, నా శరీర సంతోషం ముఖ్యము, నా శరీర సౌఖ్యం ముఖ్యమని, వాటి కోసం ఎటువంటి పాపానికైనా దిగజారుతానని నీవు దిగజారితే ఆ శరీరేచ్ఛలను, ఆ శరీర విత్తనములను, అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఇవి విత్తనములుగా నీవు నాటితే నీవప్పుడు నీ పంట కూడా శరీరేచ్ఛల నుంచి విత్తనాలు విత్తావు కనుక నువ్వు ఏ పంటకు వస్తావంటే, నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ పంటకు వస్తావు. నువ్వు శరీరేచ్ఛలను బట్టి విత్తితే శరీరం నుంచి క్షయమైపోయే పంటను వస్తావు. ఆత్మను బట్టి విత్తితే ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంటను వస్తావు. శరీరేచ్ఛలను బట్టి నువ్వు విగ్రహారాధన కలిగి నీ పిల్లలను, నీ భార్యను, నీ తల్లిదండ్రులనే సర్వస్వంగా నువ్వు ప్రేమిస్తూ వారే విగ్రహములుగా, ఉత్సవ విగ్రహములుగా నువ్వు ప్రతిష్ఠించుకొని వారినే నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వారి కోసం నువ్వు జీవిస్తున్నట్లయితే నీవు వారి వలన కలుగు ఫలమునే నువ్వు తింటావు తప్ప దేవుని వలన వచ్చి ఫలమును తినవు. లేకపోతే మూగవి, చెవిటివి విగ్రహములు, వెండివి, బంగారు, కర్ర, రాయి మొదలైన వాటితో చేసిన విగ్రహములను నువ్వు పూజిస్తూ ఉంటే వాటి వలన వచ్చే ఫలము నీకు ఏమీ రాదు. ఎందుకనగా అవి కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు, వాటికి మాట్లాడడానికి నోరు నుండి మాట్లాడలేవు. ఎందుకంటే అవి మనుషులు చేసిన చేతి పనులు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు అటువంటి విత్తనం విత్తుతున్నావా? లేకపోతే ఆ జారత్వం అనేటువంటి పాపము కలిగి ఉండి వ్యభిచారం చేస్తూ, జారత్వం జరిగిస్తూ, నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకుంటూ, పక్క శరీరాలను నాశనం చేస్తూ, నీ కుటుంబాన్ని నాశనం చేస్తూ, నీ జీవితంలో పాడు చేస్తున్నటువంటి విత్తనం విత్తుతున్నావా? లేకపోతే అపవిత్రత కలిగి ఉన్నావా? అపవిత్రమైన కార్యములు చేస్తున్నావా? అపవిత్రమైన తలంపు తలుస్తున్నావా? అపవిత్రమైన జీవితం గడుపుతున్నావా? అటువంటి విత్తనం విత్తుతున్నావా? లేకపోతే కాముకత్వం అనే విత్తనాన్ని కలిగి ఉన్నావా? కామంతో కళ్ళు మూసుకొని ఏమి చేస్తున్నావో తెలియక చిన్నపిల్లలను, ముసలి వారిని, విధవరాలను, అనేక మంది స్త్రీలను చెరిపివేస్తున్నటువంటి ఈ కాలంలో అనేక మందికి పట్టిన
భ్రష్టమైనటువంటి ఆత్మని కలిగినటువంటి కామగర్భపు విత్తనాలను నీవు విత్తితే నీవు యుగ యుగములు నరకంలో ఉండవలసి వస్తుంది సహోదరుడా సహోదరి. అలాగే విగ్రహారాధనను, అభిచారము, ద్వేషమనే విత్తనమును కలిగి ఉన్నావా? సహోదరుడు సహోదరి మీద, సహోదరుడు సహోదరుని, సహోదరి కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ద్వేషము, అన్న తమ్ముళ్ళ మధ్య, అక్క చెల్లెల మధ్య, కుటుంబంలో ఒకరింటే ఒకరికి పడకుండా ఒకరి మీద ఒకరు ద్వేషములు కలిగినటువంటి ద్వేషం అనే విత్తనాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఏ విత్తనం నువ్వు విత్తుతున్నావు సహోదరుడా సహోదరి? అలాగే నువ్వు కలహమును, ఎప్పుడు గొడవలతో, కొట్లాటలతో చిందరవందరైన జీవితం కలిగి అటువంటి కలహప్రియుడిగా కలహం అనే విత్తనాన్ని నువ్వు విత్తితే అదే పంటను నువ్వు కోస్తావని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మత్సరం అనే విత్తనాన్ని నువ్వు కలిగి ఉండి మత్సరంతో నిండుకొని, మత్సరం అనగా చెడ్డమైనటువంటి ఒక కోపము, ఒక చెడు కళ్ళు, మంచి చూస్తే ఓర్చలేని తనాన్ని మత్సరంతో కూడుకొని, చెడు కళ్ళతో కూడుకొని ఆ మత్సరం కలిగి ఉంటే నీవు అటువంటి విత్తనం ఎత్తితే నీవు కూడా అటువంటి పంటనే కోస్తావు సహోదరుడా. అలాగే క్రోధములు, కక్షలు, భేదములు, క్రోధము, కక్షలు, ఒకరి మీద మనం కక్ష కార్కణ్యం పెట్టుకొని ఆ కక్షతో మనం సాధించాలని, ఆ కక్షతో మనం గెలవాలని, ఆ కక్షతో మనం పోరాడాలని అనుకుంటే అటువంటి విత్తనం నువ్వు విత్తితే నువ్వు అటువంటి పంటనే కోస్తావు సహోదరుడా. అలాగే చూడండి, అలాగే విమతములు, అసూయలు. అసూయ ఎంత అసూయ దేశం అంటే ఒకరి ఎదుగుదలను ఓర్చలేక, ఒకరి బాగులు చూడలేక, ఒకరి మంచిని కోరలేక, ఒకరి యొక్క విద్యలో ఒకరు ఎదుగుతుంటే చూడలేక, ఏ విధంగా కూడా వారు మనకంటే ముందుకు వెళ్ళకూడదు, ఏ విధంగా కూడా వారు మనకంటే గొప్పగా ఉండకూడదు. అటువంటి విత్తనాలను విత్తితే నీ జీవితంలో సహోదరుడా సహోదరి అటువంటి పంటనే కోస్తావు. చూడండి, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, ప్రతి సమయంలో సినిమా పాటలతోనూ, సినిమా యొక్క నాట్యములతోనూ, కార్యక్రమాలతోనూ టీవీకి నిమగ్నమైపోయింటే నీ జీవితం కూడా ఆ విధంగానే పాడైపోతుంది, నీ జీవితం కూడా ఆ విధంగానే నాశనం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు విత్తుకున్న విత్తనాలన్నీ ఆ విధంగా ఉన్నాయి. నువ్వు మంచి పంటను కోయాలంటే మంచి విత్తనం విత్తాలి. నీవు నిత్య జీవం అనే పంటను కోయాలంటే నిత్య జీవపు దాత అయిన యేసు క్రీస్తు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించాలి. యేసు క్రీస్తు ప్రభు నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 17:3 ప్రభు వాక్యం సెలవిస్తుంది, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తునంటే నిత్య జీవం అనే యోహాను సువార్త 17:3 ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సహోదరుడా సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీకు నిత్య జీవపు విత్తనాలు ఇస్తాను, నీకు జీవం ఇచ్చే విత్తనాలు ఇస్తాను, నీకు జీవ ఫలాన్ని ఇస్తాను, నా దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఆత్మీయమైనటువంటి నిత్య జీవం అనే పంటనిచ్చే ఫలాలు నీకు ఇస్తాడు, విత్తనాలు నీకు ఇస్తాడు. ఆ విత్తనాలు ఏంటంటే చూడండి, ఆత్మ ఫలాలు పండించే విత్తనాలు ఏంటంటే ప్రేమ అనే విత్తనం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. తన కలువరి శిలువలో ఆయన కార్చిన రక్త ధారల ద్వారా ఆయన ప్రేమని ఎడల వెల్లడిపరుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ప్రభు వాక్యం సెలవుస్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున ఎట్లనగా మనం ఇంకా పాపలమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయిన ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా సహోదరి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఈరోజు యేసు ప్రభు మనందరి పాపముల కోసం ఎందుకు చనిపోయాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. నీ పాపం, నా పాపం, సర్వ మానవాళి పాప పరిహారార్థము కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు శిలువ వేయడం జరిగి రక్తం చిందించి ప్రాణ బలియాగం చేయడం జరిగింది. నిన్ను నన్ను పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికంటే ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎంతో ప్రేమ కలిగినాడు దేవుడు, లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుటకు ఆయన అనుగ్రహించిన యోహాను సువార్త 3:16 వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. సహోదరుడా సహోదరి, సంతోషం అనే విత్తనాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. నువ్వు సంతోషం అనే పంటను కోస్తావు. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే సమాధానం అనే విత్తనం ప్రభు నీకు ఇస్తున్నాడు. నువ్వు సమాధానం అనే పంటను కోస్తావు, ప్రభు నీకు సమాధానం ఇస్తున్నాడు. దీర్ఘశాంతం అనే విత్తనాన్ని ప్రభు ఇస్తున్నాడు కనుక నువ్వు దీర్ఘశాంతంతో ఫలిస్తావు. సహోదరుడా సహోదరి, దయాత్వం అనే విత్తనాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు కనుక దయాత్వంతో కలిగి ఉంటావు. సహోదరుడా సహోదరి, మంచితనమైన విత్తనాన్ని ఇచ్చి మంచితనమైన ఫలమును ఫలించే విధంగా యేసు ప్రభు నేను తీర్చిదిద్దాడు. ఎందుకంటే ఆయన మంచివాడు కనుక, ఆయన నీ హృదయంలో ఉన్నాడు కనుక యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నీకు మంచి ఫలములు ఫలించే విత్తనము, మంచి విత్తనం నీ ప్రభు అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసం అనే విత్తనము జీవితంలో అతి ప్రాముఖ్యమైన విత్తనము. నీవు కోయవలసిన పంట, నీవు పండించవలసిన పంట విశ్వాసంతోనే సాధ్యమవుతుంది. సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని ప్రభు వాక్యం సెలవించింది. ఇదిగా ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు నమ్మడానికి ఆస్కారమైనటువంటి అంశం విశ్వాసం అన్నది. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువైనదని ప్రభు వాక్యం ప్రకారం నమ్మి విశ్వసిస్తే నీవు ఈ పంటను విత్తి ఆ పంటనే కోస్తావు. అలాగే విశ్వాసము సాత్వికమనే విత్తనంతో సాత్వికమనే పంటను కోస్తావు. ఆశానిగ్రహం అనే విత్తనంతో ఆశానిగ్రహం అనే పంటను కోస్తావు. సహోదరుడా సహోదరి, ఇవి ఆత్మఫలములు. నువ్వు ఈ ఆత్మఫలములు ఫలించాలంటే యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి రావాలి. నీ యేసు ప్రభుని అడగాలి, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా,
యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నేను పాపిని, నేను దుర్మార్గుడను, అసహ్యుడను, క్రూరుడను అని నువ్వు అడిగినట్లయితే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని నువ్వు అడిగితే యేసు ప్రభు నిన్ను కడుగుతాడు. ఎవరైతే రక్షణ కోరుకుంటారో వారికి రక్షణ దయచేస్తాను. ఎవరైతే నాకు బిడ్డలుగా ఉండాలని ఆశిస్తారో నేను వారిని చేర్చుకుంటాను. నా ఇంతకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటకు తోసివేయనని యోహాను సువార్త 6:37 ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవాహారము నేనే అని యేసు ప్రభు చెప్పాడు, జీవజలమును నేనే అని యేసు ప్రభు చెప్పాడు. మరి ఏ నామమున ఇతర నామమున భూమి మీద రక్షణ కలుగుదల అపోస్తలుల కార్యం 4:12 వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏ ఇతర నామములో కూడా మీకు రక్షణ కలగదు, కేవలం యేసు క్రీస్తు ప్రభు నామములో తప్ప. విమోచన క్రయదనుగా అనేకులను విమోచించడానికి విమోచన క్రయదనుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మార్క్స్ వార్త 10:45 వాక్యం స్పష్టంగా యేసు క్రీస్తు ప్రభు తాను నోటితో వెల్లడించాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను వచ్చానని యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నిన్ను విమోచన క్రయదనుగా విమోచించడానికి తన రక్తాన్ని అర్పించాడు. నువ్వు నశించిపోతున్న నిన్ను రక్షించడానికి తన రక్తాన్ని అర్పించాడు యేసు ప్రభు. ఈరోజు యేసు ప్రభు చెంతకు రా. యేసు రక్తం ప్రతి పాపములను మనం పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు తన రక్తంతో కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను తన యొక్క బిడ్డగా స్వీకరిస్తాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి స్వీకరించిన రీతిగా ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించిన ప్రభు సెలవిచ్చిన రీతిగా యేసు ప్రభు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరుడా సహోదరి, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. భూకంపం రాకముందే, కరువులు కలగకముందే, కాటకాలు రాకముందే, రాజ్యం మీదకి రాజ్యంలో, జనం మీదకి జనములు, భయోత్పాతములు కలగకముందే యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అని యేసు క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా వాక్యంలో సాధించాడు. ప్రియ బిడ్డలారా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ క్షణంలో నీ యొక్క హృదయాన్ని యేసు ప్రభువుకు అప్పగించు. హృదయాంతరంగంలో పరిశీలించి దేవుడు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. యేసు ప్రభు తన రక్తంతో నీ పాపములన్నీ కడిగి వేస్తాడు. నీ పాపాలని పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం ఎత్తివేస్తాడు. నీ అతిక్రమాన్ని తుడిచివేస్తాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేస్తున్నాను, నీవు నా సొత్తు అని ప్రభు ప్రకటించాడు. ప్రియమైన బిడ్డ, అందుకే ఆయన కలువరి శిలువ రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చాడు. నువ్వు చేయవలసిందల్లా యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకంగా అంగీకరించడం. యేసయ్యా నా హృదయంలోనికి రా, ఇప్పుడే నా హృదయాన్ని ఒక రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచను నువ్వు అడిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు విశ్వసించినట్లయితే రక్షింపబడతావు. నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడతావు. యేసు ప్రభు నీ జీవితంలో ఆనందం, సంతోషం, ప్రేమ, దయాళుత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం కలిగిస్తాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. ఈరోజు విశ్వాసం కలిగి యేసు ప్రభు అడుగు. యేసు ప్రభు నా జీవితంలోనికి రా ప్రభువా, ఈ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, పవిత్రపరచు ప్రభు అని అడిగితే నన్ను యేసు ప్రభు తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. నిన్ను కూడా యేసు ప్రభు తన రక్తంతో కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా మార్చుకుంటాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పబడ్డ వాక్యం దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాలను ఫలింపజేయండి, 100 రెట్లుగా ఫలింపజేయండి. మీ నామములో ముందుకు సాగడానికి సాయం చేయండి, ఆశీర్వదించండి, దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.